హాయ్ అండి. నమస్తే. ఎట్లున్నారు? సో, ఇవాళైతే మనం చేయబోతున్నాం దేహీ చికెన్. దేశీ కాదండి. దేహీ చికెన్. సో, ఇట్లా కంప్లీట్‌లీ టేస్టీ అండ్ యమ్మీ చికెన్. సో, ఎట్లా చేయాలో జస్ట్ నన్ను ఫాలో అయిపోండి. సింపుల్ ఒక 5 స్టెప్సే. సో, ఫస్ట్ ఏం తీసుకోవాలంటే చికెన్ మసాలా. చికెన్ చేస్తున్నాం కాబట్టి చికెన్ మసాలా లైట్‌గా అట్లా చల్లుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ ఆ పీసెస్కి అదే విధంగా 1 స్పూన్. నెక్స్ట్ ధనియాల పొడి 1.5 స్పూన్. నెక్స్ట్ కారపొడి 1.5 స్పూన్. కారం లిమిట్గా ఉంటేనే బాగుంటుంది, ఎక్కువ వేసుకుంటే తినలేరు. సాల్ట్ 1 స్పూన్. సాల్ట్ తక్కువనే వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే వేసుకోలేదు. నెక్స్ట్ ఉండండి, గొంతు ఇది అయిపోయింది. సో నెక్స్ట్ పసుపు పొడి 1/2 స్పూన్. నెక్స్ట్ కర్డ్. సో చికెన్ ఎంత ఉందో దాన్ని బట్టి కర్డ్ వేసుకోండి, ఎందుకంటే అన్ని పీసెస్కి అద్దాలి కదా. మనము మసాలా అద్దినట్టు ఒక బురదలో పొల్లినట్టు మనం పెరిగిని చికెన్ని బురదలో పొల్లించాలి, అట్లా పెరుగుతో పొల్లించాలి. సో మొత్తం మిక్స్ చేసి అంటే పొల్లిచ్చి అట్లా ఉంటుంది మనతోని. సో నెక్స్ట్ ఎర్రగడ్డలు తీసుకోండి. ఒక నార్మల్ సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెనంలో వేసుకోండి. సో దానికన్నా ముందు గ్యాస్ అంటించుకోండి. నెక్స్ట్ నూనె ఒక 2 స్పూన్స్ వేసుకోండి, ఎక్కువ వద్దు. నూనె తక్కువగా ఉంటేనే ఆ చికెన్ అని టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ టమాటో సాస్ అన్న తీసుకోవచ్చు, లేదా టమాటా మిక్స్ అని మిక్సీలో వేసుకొని అట్లే పోసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆ చికెన్ని మనం మిక్స్ చేసిన దాన్ని అట్లే పెనంలో వదలండి. ధీరా ఓకే, అంతే. సో ఒక 15 మినిట్స్ తర్వాత జస్ట్ అట్లా వదలండి. సో దానిపైన ఒక మూత వేసి కప్పేయండి, ఎందుకంటే ఆవిరి బాగుంటుంది. సో చూసారా, ఆఫ్టర్ 20 మినిట్స్ మనకి ఎట్లయిందో చికెన్. జస్ట్ లిమిట్గా రైస్ తీసుకొని చికెన్ ఎంజాయ్ చేయండి. సో ఫైనల్ అవుట్పుట్. సో థ్యాంక్స్ ఆల్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్.